హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటో రసం. ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. ఏ కర్రీ లేకపోయినా సరే ఓన్లీ టమాటో రసంతో తినేసే అంత టేస్ట్గా ఉంటుందండి. ఏ వేపుల్లోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది ఈ టమాటో రసం. అలానే మనం ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల జలుబు దగ్గు కూడా తగ్గుతుందండి. హెల్దీ రెసిపీ టమాటో రసం. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. ముందుగా ఒక చిన్న నిమ్మపండు సైజులో చింతపండును తీసుకుని కొంచెం వాటర్ వేసి దానిలో ఇసుక అది ఉంటుంది కదండి, అవి ఏమీ లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం పిసికి వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. అలానే ఒక 3 పండిన టమాటోస్ తీసుకోవాలి. చూడండి ఇలా పండినవైతే కరెక్ట్గా ఉంటుందండి. దేశవాళీ టమాటోస్ అయితే మనకి చింతపండు కూడా అవసరం ఉండదు. కానీ ఇప్పుడు హైబ్రిడ్ టమాటోస్ కదండి, దానివల్ల కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా పైన ఉన్నదంతా క్లీన్ చేసి నీట్గా ఘాట్లు అయితే పెట్టాలి. అలా అని లోపలికంటే కట్ చేయని అవసరం లేదండి, ఇలా అయితే సరిపోతుంది. ఈ ఘాట్లు పెట్టడం వల్ల మనకి టమాటోస్ ఉడికినవి అని తొందరగా తెలుస్తుంది. టమాటాలు మునిగేంత వరకు నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి ఉడికించండి. ఈలోపు మనం రసానికి మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఒక పాన్ తీసుకుని స్టవ్ వెలిగించి దానిలో 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసుకుని లో ఫ్లేమ్లో వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ కందిపప్పు కూడా వేయించి తర్వాత 2 స్పూన్ల జీలకర్ర అయితే వేయాలండి. జీలకర్ర అనేది ఎక్కువ పడుతుంది. ఈ రసానికి జీరా పౌడర్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. జీరా మాత్రం ఎక్కువ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలానే 4 ఎండుమిర్చి ఇవన్నీ వేసి పర్ఫెక్ట్గా వేగిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చేయాలండి మొత్తం అన్నీ కూడా. అలా వేయించిన తర్వాత వీటిని చల్లార్చుకుని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇప్పుడు పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని నార్మల్గా రసం చేసుకున్నప్పుడు రసంలోకి వేసుకున్న, సాంబార్లో వేసుకున్న, అలానే మనం ఏవైనా వేపుళ్ళు చేసుకుని వేపుల్లో వేసుకున్న చాలా బాగుంటుందండి ఈ మసాలా పౌడర్. ఒక్కసారి ట్రై చేయండి. మనం ఇందులో యూజ్ చేసిన మిరియాలు, ధనియాలు, మెంతులు వీటన్నిటి వల్ల మనకి హెల్దీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. కంపల్సరీ తినాల్సిన రెసిపీ టమాటో రసం. చూడండి, ఇప్పుడు మన టమాటోస్ అయితే ఉడికిపోయినాయి. పీల్ అంతా సెపరేట్గా వచ్చింది కదండి. ఇలా పీల్ అంతా సెపరేట్ అయినప్పుడు మనం టమాటోస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పైన ఉన్న పొట్టు అంతా సెపరేట్ చేసుకుందాం. లేదు మనకి ఇష్టం ఉంటే పొట్టుతో కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. వీటిని చేతితో కూడా స్మాష్ చేసి తీసుకోవచ్చు. కానీ మనకి తినేటప్పుడు నీట్గా ఉండాలి, తినేటప్పుడు బాగుండాలి అంటే మాత్రం ఇలా మిక్సీ పట్టుకోండి, లేదంటే చేతితో స్మాష్ చేసుకున్నా సరిపోతుంది. చూడండి, నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇలా మొత్తం ఒకసారి ఫోర్స్గా గ్రైండ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం మసాలాని రెడీ చేసుకుందాం. రసంలోకి ఇది స్పెషల్ అండి. ఇది ఉంటే, ఈ మసాలా ఉంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ మిరియాలు. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒక 5-6 వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, అలానే ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని వీటిని దంచుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, కానీ దంచుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా దంచుకున్న తర్వాత దీంట్లో 1 ఇంచు అల్లం ముక్క వేసి మళ్ళీ కొంచెం మెత్తగా అయ్యే వరకు స్మాష్ చేయండి. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా దంచుకొని తీసుకుందాం. ఇది దంచేటప్పుడే మనకి స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. అంత అద్భుతంగా ఉంటుందంటే గ్లాసుల్లో వేసుకుని తాగేసే అంత టేస్ట్గా ఉంటుందండి టమాటో రసం. చూడండి, ఒక గిన్నె తీసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసి ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్, అలాగే ముందుగా దంచి పెట్టుకున్న అల్లం
వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అదంతా వేసి రుచికి సరిపడినంత సాల్ట్, అలానే ముందుగా మనం మసాలాని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వేయించుకొని, అందులో 2 స్పూన్ల మసాలాని వేసి సరిపడినంత వాటర్ పోసుకుని కలుపుకొని టేస్ట్ చూసుకోండి. మీ టేస్ట్కి తగినట్టుగా దాంట్లో అన్నీ యాడ్ చేసుకోండి. కారం అలాగే కొంచెం పసుపు వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకొని టేస్ట్ చూసుకుని ఏది తక్కువైతే అవన్నీ వేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు అయితే పెట్టుకుందామండి. మినపప్పు, శనగపప్పు, ఆంటాలు అలాగే ఆవాలు ఇవన్నీ కూడా వేసి ఒకసారి వేయించుకొని దాంట్లో కరివేపాకు అలాగే ఎండుమిర్చి ఇవి కూడా వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించండి. ఇలా వేయించిన దీంట్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో రసాన్ని మొత్తాన్ని వేసేద్దాం. ఈ టమాటో రసం అనేది ఎక్కువగా మరగాల్సిన అవసరమే ఉండదండి. ఒక పొంగు వచ్చే వరకు మరిగితే సరిపోతుంది. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసేయండి. 1 నిమిషం మరిగించిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేస్తే మన టమోటో రసం అయితే రెడీ అయిపోయింది. ఈ టమోటో రసాన్ని రుచి చూస్తే అస్సలు మర్చిపోరండి. డైలీ టమోటో రసంతోనే తింటాను అంటారు, అంత టేస్ట్గా ఉంటుంది టమోటో రసం. కంపల్సరీ ట్రై చేయండి. ఇంట్లో ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మీ అనుభవాల్ని మాతో షేర్ చేసుకోండి. మనం ఈ రసంలో వాడిన అల్లం, మిరియాలు, వెల్లుల్లి వీటి వల్ల మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.